మనకి జూమ్లో జాయిన్ అవుతారు. అందరికీ వెల్కమ్ టు ది డిబేట్ అండి. ఎస్, ముందుగా విజయభాస్కర్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఎలా చూస్తారు విజయ్ గారు? ఇప్పుడు అప్పట్లో టీడీపీ నమ్మి 10 ఏళ్ల క్రితమే రైతులు భూములు ఇచ్చారు. ఇప్పుడు ఇంకా కావాలంటున్నారు. అప్పట్లో ఇచ్చినప్పుడు ఏమో త్యాగదనులు అని చెప్పారు, ఇప్పుడేమో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఇదంతా కావాలని సర్కారు దోచుకోవటానికే ఈ అమరావతి. ఏం స్పందిస్తారు మీరు? పూర్తి అవాస్తవం. ఇప్పుడు 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధానిగా ఆనాటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి పరిపాలన సజావుగా సాగదు అని చెప్పి 2 సంవత్సరాల లోపే నిర్ణయం మార్చుకొని అమరావతికి పోవడం జరిగింది. అద్దె ఇళ్ళు తీసుకొని, అద్దె బంగ్లాలు తీసుకొని అక్కడి నుంచి పరిపాలన స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 53 అక్టోబర్ 1 కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు గుడారాల పరిపాలన సాగింది. మనం అద్దె బిల్డింగులు తీసుకొని పరిపాలన సాగిస్తూ ప్రత్యక్ష పర్యవేక్షణతో ల్యాండ్ పూలింగ్, ఒక్క నెత్తురు చుక్క రాలకుండా, ఒక బుల్లెట్ పేలకుండా 34,000 ఎకరాలు ఇంచుమించుగా ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆశీస్సులతో సేకరించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆ సేకరించడానికి అది నిర్మాణం అనేది చాలా లేట్ అవుతుంది. నిర్దిష్టమైనటువంటి విధానాలకి సమయం తీసుకుంటుంది. విధ్వంసానికి తక్కువ సమయం చాలు. వాళ్ళు మధ్యలో 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి గ్రహణం పట్టించినప్పుడు వాళ్ళు వచ్చి రాగానే ప్రజావేదిక కూల్చేశారు. వేదిక కూల్చడానికి అరగంట సమయం సరిపోయింది వాళ్ళకి. అదే వేదిక నిర్మించడానికి అరగంట పడుతుంది, సమయం పడుతుంది. పైగా మన దగ్గర మంత్రాలు లేవు. హమ్ ఫట్ అంటే ఎక్కడికెక్కడ బిల్డింగులు, తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, లేకపోతే గ్రీనరీ ఏర్పడడానికి దానికి సమయం తీసుకుంటుంది. పోతే చివరి 3 సంవత్సరాల్లో ఈ ల్యాండ్ పూలింగ్ ఇదంతా 2.5 సంవత్సరం కాలం ఇంచుమించుగా పట్టింది. ఆ తర్వాత వాటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ఆ తర్వాత రైతుల సమస్యలు, వాళ్ళకి నెల నెల వాళ్ళ ఖాతాల్లో నిధులు జమ చేయటం. అంటే కొత్త రాష్ట్రానికి పురిటి నొప్పులు ప్రారంభమైనాయి. అదేవిధంగా వెంటనే సచివాలయ నిర్మాణం చేయడం జరిగింది, అసెంబ్లీ భవనం నిర్మించడం జరిగింది, కొన్ని అధికారుల క్వార్టర్స్ 90% పూర్తి చేయడం జరిగింది, అదేవిధంగా సిబ్బంది క్వార్టర్స్ కూడా 90% పూర్తి చేయడం జరిగింది, అదేవిధంగా మళ్ళీ పోలవరాన్ని 72% పూర్తి చేయడం జరిగింది. ఈ విధంగా అదేవిధంగా ఎయిమ్స్ సంబంధించిన భూమి కూడా సేకరణ చేయడం జరిగింది. అదేవిధంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది, యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ చివరి 3 సంవత్సరాల్లో శరవేగంగా జరిగాయి. అంటే ల్యాండ్ పూలింగ్ ప్రధానంగా లేట్ అయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం శరవేగంగా పురోగమిస్తున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రజలకి గ్రహణం పట్టినట్టు 5 సంవత్సరాలు ఒక పీడకలగా నిలిచిపోయింది. వాళ్ళ పరిపాలన అంతా గాడి తప్పింది. కాబట్టి ఆ గాడి తప్పిన పరిపాలనని తిరిగి మేము అధికారంలోకి వచ్చిన ఈ 17 మాసాల్లో చక్కబెడుతూ, మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలని శరవేగంగా పరుగులు తీయిస్తూ, మరలా ఇంకో పక్క రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ లిటరసీ రేటు పెరిగిపోతుంది, నిరుద్యోగ సమస్య నానాటికి వృద్ధి చెందుతుంది. ఈ సమస్యను సత్వరం పరిష్కరించాలని చెప్పేసి ఇప్పుడు 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్తే, ఈ పాటికే ఇప్పుడు మొన్న విశాఖ సమ్మిట్లో 413 పరిశ్రమలు ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. గతంలో మేము 1480 ఎంఓయూలు కుదుర్చుకుంటే వాటన్నిటినీ తొంగలో దొక్కేశారు, భయపెట్టారు, క్విడ్ ప్రోకా అన్నారు, కమిషన్లు అడిగారు, అందుకు అంగీకరించలేదు, లేకపోతే భాగస్వామ్యం అడిగారు, అందుకు అంగీకరించలేదు. దాంతో వెంటనే వాళ్ళని భయపెట్టారు, వాళ్ళు పారిపోయారు. తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పాత వాళ్ళని, కొత్త వాళ్ళని అందరినీ సంప్రదిస్తే రావడానికి భయపడ్డారు. అయ్యో ఇలాంటి పద్ధతి ఏ రాష్ట్రంలో చూడలేదు, ఏ దేశంలో చూడలేదు, ఇదేంది ఇదంతా రౌడీజంగా ఉందని చెప్పేసి భయపెడితే వాళ్ళందరినీ కొంతమందిని సంప్రదించడం, వాళ్ళని ఒప్పించడం జరిగింది. అందులో కొంతమంది మొన్న విశాఖ వేదికగా 413 మంది ఎంఓఏలు కుదుర్చుకున్న చరిత్ర మనం చూసాం. అదేవిధంగా సరే, అదంతా ఓకే. ఇప్పుడు అమరావతికి సంబంధించి మాట్లాడుకుంటే ఇప్పుడు తొలి విడతలో 34,000 ఎకరాలు అంటే 54,000 ఎకరాలు అప్పుడు వరల్డ్ క్లాస్ నగరం నిర్మిస్తామని చెప్పారు. ఇప్పటికీ అతిగతి కనిపించట్లేదు. 29,000 మంది అప్పుడు రైతులు ఉన్నారు. ఆ రైతులకు ఇప్పటికీ సంబంధించి వాళ్ళ ప్లాట్లకు సంబంధించలేదు. మళ్ళీ అసలు ఏదో భూములు లేనట్టుగా మరో 16,000 ఎకరాలు మళ్ళీ సేకరణకు మొదలు పెట్టారు. అసలు ఇదంతా ఏంటి? ఏదో కావాలని అలా మభ్యపెట్టడానికి చేస్తారు? లేదు, ప్రభుత్వం అఫిషియల్గా సేకరించిన భూములు 34,000 ఎకరాలు ఆనాడు
మరలా ఇప్పుడు నిన్న కేబినెట్ మీటింగ్లో 16,666 ఎకరాల 57 సెంట్ల భూమిని సేకరిస్తున్నట్టు ప్రకటించారు. పైగా రైతులతో నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రత్యక్షంగా వాళ్ళతో పాల్గొన్నాడు. వాళ్ళతో గంటల తరబడి చర్చించాడు. రైతులంతా చాలా సంతోషాలు వ్యక్తం చేస్తూ వాళ్ళు వెళ్ళారు. అంటే గతంలో రైతుల్ని బాగా రెచ్చగొట్టారు. అందులో కొంతమందిని చీల్చి నానా బీభత్సం చేశారు. పోతే వాళ్ళందరినీ ఎదిరించిన రైతులందరినీ ర్యాటిల్తో కొట్టించారు. పోతే మా స్త్రీలను కూడా చూడకుండా వాళ్ళందరినీ నడి రోడ్ల మీద పడేసి వాళ్ళని కాళ్ళతో తన్నారు ఆనాటి పోలీసు వ్యవస్థ కానీ వాళ్ళ రౌడీలు కానీ. ఆ తర్వాత రైతులు ఉద్యమం ప్రారంభించారు. 1634 రోజులు వాళ్ళు పాదయాత్రలు చేశారు. ఎంతో ఇప్పుడు తిరుపతి దాకా పోయారు, అటు శ్రీకాకుళం దాకా పోయారు. మరి ఈ రైతుల ఉద్యమాన్ని చూసి కూడా ఆయన కనీసం కనికరం కలగలేదు. పోతే మడవం తిప్పను మాట తప్పను అన్న ఆయన అమరావతి రాజధాని అని చెప్పిన ఆయన మాట మార్చాడు, మడవం తిప్పాడు, 3 ముక్కలాట అన్నాడు. 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేసిన ఘన చరిత్ర వాళ్ళది. అదేవిధంగా పోలవరాన్ని ముందుకు తీసుకుపోలేదు. పైగా నిన్న సేకరించిన భూములు పోతే వాటిల్లో అన్ని రకాల విద్యా సంస్థలు, వైద్యశాలలు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు కట్టారు. సిబ్బంది క్వార్టర్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇంటర్నల్ రోడ్స్ వేస్తున్నారు. గ్రీన్ సిటీగా దాన్ని రూపొందించాలని చెప్పేసి హరిత రాజధానిగా దాన్ని అమరావతి వైభవాన్ని చూడాలనే ఉద్దేశంతో వాటన్నిటికీ అట్లాగే ఈ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్స్, నేషనల్ రోడ్స్ 7 కనెక్టివిటీలో ఉన్నాయి ఇప్పుడు. అంటే 7 జాతీయ రహదారులని అమరావతికి అనుసంధానం చేస్తున్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ నిర్మాణం జరగబోతుంది. అదేవిధంగా షెడ్లు, రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు అటు షెడ్లు జరుగుతున్నాయి. అదేవిధంగా అనేక రకాల పరిశ్రమలు ఇంకా రాబోతున్నాయి. అనేక రకాల సంస్థలు ఇంకా కేంద్ర ప్రభుత్వ సంస్థలు నెలకొల్పాలి. నిన్న సీతారామన్ గారు వచ్చినప్పుడు బ్యాంకులకు 15 బ్యాంకులు స్థలాలు ఇవ్వాలి. అదే స్థలాలు ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చినాయి, ఆగిపోయినాయి. అదేవిధంగా అవసరమైతే మరలా ఇంకా విస్తీర్ణం పెంచాలా, అవసరమైతే ఇంకా కొత్త బ్యాంకులు వస్తే వాటికి ల్యాండ్ ఇచ్చేయాలి. అందుకు ల్యాండ్ బ్యాంక్ అవసరం ఉంది. ల్యాండ్ బ్యాంకు అంటే హైదరాబాద్లో 58 సంవత్సరాలు మనం హైదరాబాద్తో సహజీవనం చేశాం రాజధానిగా. మరి 58 సంవత్సరాల్లో హైదరాబాద్లో ఇప్పుడు ఒక సెంట్రల్ యూనివర్సిటీకి 300,000 ఎకరాలు ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో అన్ని సంస్థలు కలిపి 1,40,000 ఎకరాలు పైగా ఇప్పుడు ఆ సంస్థల ఆధీనంలో ఉన్నాయి. అది కాకుండా హైదరాబాద్ నగరం ఇప్పటికీ ఇంకా కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి. వాళ్ళు ఎంతైనా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. కనీసం మనకి ఒక 60-70 ఎకరాలన్నా లేకపోతే ఎలాగా భవిష్యత్ తరాలకు ఇబ్బంది కలుగుతుంది. ఆనాడు రాజధాని రేట్లు పెరిగిపోతాయి. రాజధానిలో ఎవరు ఇంకా ప్రభుత్వం భూసేకరణ చేయడం కష్టమవుతుంది, ప్రైవేటు వ్యక్తులు సేకరణ చేయడం కష్టమవుతుంది. పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా కష్టం ఇంకా ముందుకు రావడం. ల్యాండ్ బ్యాంక్ ల్యాండ్ పూలింగ్ సంబంధించి చెప్తున్న అవన్నీ ఓకే, బట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇది ఒక సీరియల్ నడిపిస్తుంది దగ్గర ఎక్కడ కనిపిస్తుంది. కంటిన్యూ చేద్దాం. నమస్తే హేమ్ కుమార్ గారు, వెల్కమ్ టు ది డిబేట్ అండి. వస్తాను, మీ దగ్గరకు వస్తాను. ఆంజనేయ రెడ్డి గారు.